రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఇక ఆ సమావేశాల్లో ఆ రాష్ట్ర మంత్రి అవినాష్ గెహ్లాట్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను పోయిన సర్కారు షాల్ చేసిందని మాట్లాడుతుంటే ఇందిరాగాంధీని దాది అన్నాడట. ఇక ఈ మాట మీదికెంచి పెద్ద రచ్చనే అయింది. ఆ మాటను వెనుకకు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగిండ్రు. ఇక స్పీకర్ వాళ్లను సస్పెండ్ చేసి సోమవారం నాటికి సభను వాయిదా వేసినా కూడా వాళ్ళు మాత్రం అసెంబ్లీలోనే నిద్రపోయి మరీ నిరసన చేసిండ్రు. మాజీ ప్రధానిని అట్లన్నందుకు నిరసన చేసిండ్రు మంచిదే గాని అదే ప్రజల సమస్యల మీద కూడా ప్రతిపక్ష పార్టీలు గిట్లనే నిరసనలు ఆందోళనలు చేస్తే నిజంగా పేదలకు ఎంత ఫాయిదా అవుతుంది చెప్పుండ్రి. కానీ అధికార పార్టీ హామీలు అమలు చెయ్యది, ప్రతిపక్షం అడగదన్నట్టే ఉంటది శానా రాష్ట్రాల్లో. ఏం చేస్తాం, ఏ పార్టీలైనా వాళ్ళ అధికారం కోసమే గాని ప్రజల కోసం కాదనేది అందరికీ తెలిసిందే నాయే.